ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. గ్రహస్థితి ప్రేక్షకులకు శుభోదయం. గ్రహస్థితి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ దినఫలితాలు తెలియజేసే గ్రహస్థితి కార్యక్రమంలో ఈనాటి దినఫలితాలు చూసే ముందుగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ జనవరి నెల 2023 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం దశమి తిథి రాత్రి 8:47 వరకు తదుపరి ఏకాదశి. స్వాతి నక్షత్రం సాయంత్రం 6:15 వరకు విశాఖ నక్షత్రం తదుపరి ధృతియోగం తెల్లవారుజామున 3:49 వరకు తదుపరి స్థూలయోగం. వణిజకరణం ఉదయం 8:18 వరకు తదుపరి విష్టికరణం రాత్రి 8:40 వరకు తదుపరి భవకరణం. వర్జ్యం రాత్రి 12:08 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి 8:03 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:55 నుండి 10:37 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక నేడు సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల దిన ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి రావలసినటువంటి సొమ్ము సకాలంలో అందక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని వ్యవహారాల్లో ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది అని గ్రహించాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణ వ్యగ్రత కూడా అధికంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు విభేదాలు తలెత్తేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకునేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. వాహనాల కొనుగోలు యత్నాలు ముందుకు సాగని పరిస్థితి ఉంటుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు స్వల్ప లాభాలతోనే సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులకు విధులు మరింత క్లిష్టతరంగా మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజకీయవేత్తలు చిత్రపరిశ్రమ వారు లేనిపోని అపవాదులు మోయవలసినటువంటి సమయమని చెప్పవచ్చు. విద్యార్థులు కొన్ని అవకాశాలు జారవిడుచుకుంటారు. మహిళలకు ఆరోగ్య కుటుంబ సమస్యలు తలెత్తే పరిస్థితులు కనబడుతున్నాయి. అదృష్ట రంగులు కాఫీ గోధుమ. ప్రతికూల రంగు నేరేడు. హనుమ దర్శనం హనుమస్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశి వారికి ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో పురోగతి కనబడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిరకాల కోరిక నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు భవిష్యత్తులో నిర్వహించబోయేటువంటి కార్యక్రమాల గురించినటువంటి చర్చల కోసం ఈరోజు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో జరగబోయేటటువంటి కార్యక్రమాల గురించి కుటుంబ సభ్యులతో చర్చించి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వస్తారు. హస్త వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు అంచనాలు ఫలించేటటువంటి సమయం అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు క్రీడాకారుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు సంతోషకరమైనటువంటి వార్తలు అందుతాయి. మహిళలు అపూర్వ విజయాలు సాధిస్తారు. అదృష్ట రంగులు నీలం ఆకుపచ్చ. ప్రతికూల రంగు నేరేడు. లక్ష్మీ గణపతి స్తోత్రపారాయణ గణపతి దర్శనం మరిన్ని సత్ఫలితాలను మీకు అందజేస్తుంది. అనంతరం మిథున రాశి. ఈ రాశి వారికి రాబడి పెరిగి అవసరాలు తీరేటటువంటి సమయం అని చెప్పవచ్చు. దూర ప్రాంతాల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు. ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. సమాజంలో గౌరవం పొందుతారు. చిరకాల వ్యతిరేకులు మిత్రులుగా మారేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఎవరైతే మీకు వ్యతిరేకంగా లోగడ మాట్లాడినటువంటి వారు ఉంటారో వారు మీ మనసు నెరిగి మిమ్మల్ని ప్రశంసల్లో ముంచెత్తే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు అంతా శుభదాయకమే అని చెప్పవచ్చు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుండి ఆహ్వానాలు అందేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారి కృషి ఫలిస్తుంది. విద్యార్థులకు ఊహించినటువంటి విజయాలు దక్కే పరిస్థితి కనబడుతుంది. మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడేటువంటి అభిప్రాయ భేదాలు మహిళలకు
సమస్య పోతాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి సమాచారం మీకు కొంత ఊరటని అందిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి మీ ప్రణాళికలను మీరు స్పష్టంగా సిద్ధం చేసుకుంటారు. కొన్ని ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని కార్యక్రమాలకు హాజరై ఆత్మీయమైనటువంటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. అదృష్ట రంగులు తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు ఆకుపచ్చ. సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కర్కాటక రాశి. ఈ రాశి వారికి రావలసినటువంటి బాకీలు అందక ఇబ్బంది పడే సూచన కనపడుతుంది. కుటుంబ సభ్యులు మీపై విమర్శలు కురిపిస్తారు. కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. చిన్న చిన్న కార్యక్రమాలు పూర్తి చేయడానికి కూడా ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితి, ఎక్కువ సమయం కేటాయించవలసినటువంటి స్థితి మీకు కొంత బాధకు కారణమవుతుంది. వాహనాలు జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. అనవసర ప్రయాణాలు వీలైనంత వాయిదా వేసుకుంటే మంచిది. చిన్న చిన్న ప్రయాణాలు కూడా ఎక్కువ శ్రమగా అనిపిస్తాయి. రోజువారీ చేసే పనులకు కూడా దూరంగా ఉండాలని కోరుకుంటారు. శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. ఆరోగ్యంపై మాత్రం అశ్రద్ధ వద్దు. ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత అధికమయ్యేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు కొన్ని విషయాల్లో మనశ్శాంతి లోపిస్తుంది. అనవసర ఆలోచనలు మనసును ఆక్రమించే పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులు అవకాశాలను చేజార్చుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. మహిళలకు చికాకులు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రాశి మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అదృష్ట రంగులు కాఫీ, పసుపు. ప్రతికూల రంగు నేరేడు. ఆంజనేయ స్తోత్రపారాయణ, ఆంజనేయ దర్శనం, సింధూర ధారణ మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం సింహరాశి. ఈ రాశివారు కార్యక్రమాలను ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేసినా అది ముందుకు సాగకపోవటం, అడుగడుగున ఇబ్బందులు ఎదురవ్వటం, కొన్ని వ్యవహారాలు ఇక ముందుకు సాగవు అని గ్రహించి వాటిని వాయిదా వేసి మీరు వేరే కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. చిన్న చిన్న ఖర్చులు కూడా వాయిదా వేసుకోవటం మీ సాధ్యం అవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని అవసరాలకు ఆర్థిక లేమి వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కష్టపడ్డ ఫలితం ఉండదు. భూ వివాదాలు మరింత జటిలంగా మారేటటువంటి సూచన కనబడుతుంది. బంధువులు, ఆత్మీయులతో మాట పట్టింపులు రావచ్చు. దూర ప్రయాణాలు ఉంటాయి. సేవాభావంతో ముందుకు సాగుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సాధారణ లాభాలతోనే సర్దుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులకు కొన్ని అంచనాలు తప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. విద్యార్థులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. మహిళలకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అదృష్ట రంగులు నీలం, గోధుమ. ప్రతికూల రంగు ఆకుపచ్చ. దుర్గా స్తోత్రపారాయణ, దుర్గా దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కన్యా రాశి. ఈ రాశి వారికి కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్నటి మిత్రులను కలుసుకుంటారు. మనసులో ఉన్నటువంటి భావాలను వారితో పంచుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి సూచనలు కూడా వారి నుండి గ్రహిస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు వారితో చర్చిస్తారు. సమాజంలో గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసుకుంటారు. సన్నిహితులతో ఏర్పడేటువంటి వివాదాలు, అభిప్రాయ భేదాలు తీరి సఖ్యత ఏర్పడుతుంది. కొన్ని వ్యవహారాల విషయంలో వారితో కలిసి అడుగులు వేస్తారు. కొత్త కాంట్రాక్ట్లను ఈ రాశి కాంట్రాక్టర్లు దక్కించుకుంటారు. ఆగినటువంటి బిల్స్ కూడా తిరిగి వచ్చేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆర్థికంగా పడ్డటువంటి ఇబ్బందుల నుండి ఈ రాశి కాంట్రాక్టర్లు గట్టెక్కే పరిస్థితి కనబడుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు చాలా సాఫీగా సాగుతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు అనుకున్నటువంటి లాభాలను దక్కించుకోగలుగుతారు. ఉద్యోగాలలో ఉన్నటువంటి నిరాశ తొలగుతుంది. ఆశాజనకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త అవకాశాలు కూడా ఆనందాన్ని ఇస్తాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. విద్యార్థులు కొత్త అవకాశాలతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. అదృష్ట రంగులు గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు నీలం. నవగ్రహ స్తోత్రపారాయణ, నవగ్రహ ప్రదక్షిణ మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం తులారాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మధ్యలోనే విరమించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి వల్ల కొంత అసహనం వ్యక్తం చేసేటటువంటి స్థితి కూడా కనబడుతుంది. ప్రయాణాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యతిరేకుల నుండి కూడా ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ముఖ్య సభలకు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ప్రతిష్టాత్మకమైనటువంటి
కార్యక్రమాలను చేపడతారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలతో అడుగు వేస్తారు. మిత్రుల నుండి సైతం విమర్శలు ఎదుర్కొంటారు. అనుకున్నది సాధించడంలో విఫలమవుతారని చెప్పవచ్చు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు వివాదాలు చుట్టుముట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగ వర్గాల వారు విధుల్లో మరింత సహనం పాటించాలి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొన్ని వివాదాల్లో చిక్కుకుంటారు. విద్యార్థులకు అవకాశాలు చేజారే పరిస్థితులు కనబడుతున్నాయి. మహిళలకు చికాకులు తప్పకపోవచ్చు. అనవసర ఆలోచనలతో ఎక్కువ సతమతమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ ఈ రాశి మహిళలు వహించాలి. అదృష్ట రంగులు గోధుమ, బంగారు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. శివస్తోత్రపరాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం వృశ్చిక రాశి. ఈ రాశి వారు చిరకాల వ్యతిరేకులను సైతం స్నేహితులుగా మార్చుకుంటారు. మాట తీరుతో అవతల వారిని ఆకర్షిస్తారు. ద్రోహం చేయాలి అనేటటువంటి భావన ఉన్నవాళ్ళు కూడా మీరు ఎదురుపడగానే మీకు సహకారాన్ని అందిస్తారు. స్నేహహస్తాన్ని కూడా అందించే పరిస్థితి కనబడుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగులను ఒక ప్రకటన కొంత ఆకట్టుకుంటుంది. ఎంతటి వారినైనా సరే ఆకట్టుకుంటారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగినట్లుగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేసుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త సమస్యలు చికాకుగా మారే పరిస్థితి కనబడుతుంది. కార్యస్థానంలో ఉన్నటువంటి వ్యతిరేకత మీకు తలనొప్పిగా మారవచ్చు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు అనూహ్యమైనటువంటి అవకాశాలు సాధిస్తారు. మహిళలకు విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అదృష్ట రంగులు కాఫీ, బంగారు, ప్రతికూల రంగు నీలం. వెంకటేశ్వర స్తోత్రపారాయణ, వెంకటేశ్వర దర్శనం మరిన్ని సత్ఫలితాలను చేస్తుంది. అనంతరం ధనుర్రాశి. ఈ రాశివారు కొన్ని వ్యవహారాల్లో కష్టపడ్డ ఫలితం మాత్రం కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనవసరమైనటువంటి ప్రయాసే మిగులుతుంది. కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యే పరిస్థితి కనబడుతుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగులకు అందిన అవకాశాలు చేజారే పరిస్థితి కూడా కనబడుతుంది. అవివాహితులకు వివాహ విషయంలో శుభశకునాలు కనపడ్డప్పటికీ కూడా అవి కార్యరూపాన్ని ధరించే పరిస్థితులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆలోచనలపై ఒక అంచనాకి రాలేనటువంటి స్థితి ఉంటుంది. బంధువులతో వివాదాలు, విభేదాలు నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తులతో ఏర్పడ్డటువంటి మాట పట్టింపులు మనస్తాపానికి కారణమవుతాయి. ఒక సమాచారం నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాదాసీదా లాభాలతోనే సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు నిరుత్సాహమే సర్వత్రా జాతకమవుతుంది. విద్యార్థుల ప్రయత్నాలు ముమ్మరం చేసినా కూడా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పవచ్చు. మహిళలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు, ప్రతికూల రంగు నేరేడు. హనుమత్ దర్శనం, హనుమస్తోత్రపారాయణ మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మకర రాశి. ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయంతో ఉత్సాహం మరింతగా రెట్టింపు అవుతుంది. శుభకార్యాల నిర్వహణపై ఒక అంచనాకి వస్తారు. సన్నిహితులతో ఏర్పడేటువంటి విభేదాలు తొలగుతాయి. స్థలాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహిస్తారు. లోగడ జరిగినటువంటి విషయాలలో జరిగినటువంటి పొరపాట్లు, దొర్లినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సమీప వ్యక్తులతో ఏర్పడేటువంటి విభేదాలు కూడా సమసిపోతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు మరింత సానుకూల సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులు అన్నింటా ముందుకు సాగుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు తీరేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి వాటి నుండి ఉపశమనం లభించేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదృష్ట రంగులు తెలుపు, గులాబీ, ప్రతికూల రంగు ఆకుపచ్చ. రామరక్షా స్తోత్ర పారాయణ, రామదర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కుంభరాశి. ఈ రాశివారు కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. తద్వారా ఆనందాన్ని పొందుతారు. నూతన ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులు తమ సమర్థతను, సత్తాను చాటుకుంటూ పేరు గడిస్తారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు సత్కారాలు, సన్మానాలు అందుకుంటారు. అరుదైనటువంటి
అవకాశాలు కూడా దక్కించుకుంటారు. అందినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థులు అందినటువంటి అవకాశాలను వినియోగించుకొని ముందడుగు వేస్తారు. మహిళలకు ఉత్సాహవంతంగా కాలం గడుస్తుంది. జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి అభిప్రాయ భేదాలు సమసిపోతాయి. దూర ప్రయాణాలకు సంసిద్ధులవుతారు. పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు తగినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తత అవసరమని గ్రహించాలి. అదృష్ట రంగులు గోధుమ, బంగారు, ప్రతికూల రంగు పసుపు. దుర్గా స్తోత్రపారాయణ, దుర్గా దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మీనరాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడతాయి. మాట పట్టింపులు వస్తాయి. అభిప్రాయ భేదాల వల్ల కొంత దూరాన్ని పాటిస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంట బయట ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. అనవసరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని కార్యక్రమాలను తాత్కాలికంగా విరమిస్తారు. బంధువులు విమర్శల వర్షాన్ని మీపై కురిపిస్తారు. ఆకస్మిక ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందుగా అనుకున్నట్టుగా కాకుండా సమయపాలన లేకుండా కొన్ని పనులు చాలా వ్యతిరేక్తంగా జరిగే పరిస్థితి ఉంటుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అతి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురవుతాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు మనోనిబ్బరం పెరుగుతుంది. విద్యార్థులకు కొన్ని ఫలితాల వల్ల కొంత నిరుత్సాహం ఉంటుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. అదృష్ట రంగులు కాఫీ, పసుపు, ప్రతికూల రంగు ఎరుపు. దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. ఇవి ఈనాటి దిన ఫలితాలు. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.